మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు పదే పదే ఒక పదం అయితే మీరు రిపీట్ చేస్తున్నారు, కుట్రదారులు కుట్రలు అంటారు. ప్రభుత్వం అన్నప్పుడు ఇంత యంత్రాంగం ఉంటుంది, ఇంత కుట్రలు ఎంత. రెండవ విషయం, గ్రామ సభల్లో రాజకీయ పార్టీలు చేసేటువంటి ధర్నాల కంటే తనకు ఇల్లు రాలేదని, తనకు రేషన్ కార్డు రాలేదని, తనకు రైతు భరోసా వస్తుందో రాలేదని ఆందోళన చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అవి రాలేదా మీ దృష్టికి? వాళ్ళ కోసమే కదా పెట్టింది. రానటువంటి వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్లు తీసుకోవడానికే పెట్టింది. వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి, కానీ అప్లికేషన్ పెట్టుకోకుండా నేను ధర్నా చేస్తా అంటే నువ్వు నష్టపోతావు. నిన్నెవరో రెచ్చగొట్టి, నీకు తెలియక అమాయకుడిని రెచ్చగొట్టిపోయి ధర్నా చేయమనంటే నీకోసమే సభ పెట్టింది. ఇల్లు లేనటువంటి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకొని నీ పరిశీలన చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ కోసమే పెట్టింది. అటువంటి వాళ్ళు ఆ అప్లికేషన్ పెట్టుకొని అవకాశాన్ని వాడుకోవాలి. కానీ నాకు రాలేదని ధర్నా చేస్తే నీకు వచ్చేదాన్ని పోగొట్టడం కోసం ఎవడో నిన్ను ప్రోత్సహించాడి పంపిస్తే నష్టం నీకు జరుగుతుంది. సో దయచేసి నేను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఒకటే, ఈ ప్రభుత్వం మీ అందరికీ మేలు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని గ్రామ సభలు పెట్టి, ఆ గ్రామ సభలో మీ అందరి దగ్గర అప్లికేషన్లు తీసుకొని వాటిని పరిశీలించి న్యాయం చేయడం కోసమే గ్రామ సభలో